భీమవరంలోని యనమదుర్రు డ్రైన్ పై నిర్మించిన 3 బ్రిడ్జిలకు గాను తొలి విడతగా 2 బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ 2 బ్రిడ్జిల అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 24.70 కోట్ల నిధుల మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. త్వరలోనే 3వ బ్రిడ్జికి కూడా నిధులు మంజూరవుతున్నాయంటున్నారు అధికారులు. 11 ఏళ్ల నాటి నుంచి అప్రోచ్ రోడ్లు లేక 25 గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది బిగ్ టీవీ. ఈ కథనాలకు స్పందించిన ప్రభుత్వం తొలి విడతగా 2 బ్రిడ్జిల అప్రోచ్ రోడ్లకు గాను నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక జీవో విడుదల చేశారు. నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరిగితే ఈ ప్రాంత ట్రాఫిక్ సమస్య తీరినట్టేనంటున్నారు స్థానికులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, అప్రోచ్ రోడ్డు ఎలా ఉండబోతోంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, సుమారుగా 15 సంవత్సరాల క్రితం యనమదుర్రు డ్రైన్ బై అంటే భీమవరంలో ట్రాఫిక్ ని తగ్గించేందుకు సుమారుగా 3 బ్రిడ్జీలు నిర్మించారు. ఈ 3 బ్రిడ్జీలు కూడా నిర్మించిన తర్వాత కనీసం వాటికి అప్రోచ్ రోడ్లు వేయటం అనేది 3 ప్రభుత్వాలు మారిన ప్రజలు చెప్తున్నారు. అక్కడ ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా బిగ్ టీవీలో టెలికాస్ట్ చేసాం. అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, కాలువ దాటేటప్పుడు ఆ బ్రిడ్జీల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, కొంతమంది ప్రాణాలకు కూడా కోల్పోయిన విషయాన్ని వారు చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా నిర్భయంగా మనం బిగ్ టీవీలో ప్రసారాలు చేయటం జరిగింది. దీని వరుస కథనాలతో ప్రభుత్వం కొంత దిగి వచ్చిందని చెప్పి 3 బ్రిడ్జీలకు గాను 2 బ్రిడ్జీలకి 24,70,00,000 రూపాయలను శాంక్షన్ చేస్తూ కూడా జీవో ఈ రోజు విడుదల చేయడం జరిగింది. వాస్తవంగా బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ముందుకు వచ్చి తమ సమస్య చెప్పుకోవడానికి సైతం భయపడ్డారనే చెప్పుకోవచ్చు. ఏం చెప్తే ఏం వస్తుందో, ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరుగా చెప్తే ఎవరు ఇట్లా ఎలాంటి పగ తీర్చుకుంటారో అన్న భయాలతో కూడా, అసలు మీడియాతో మాట్లాడాలా వద్దా అన్న సందేహాలతో కూడా కొంత అందరూ కూడబలుకుని ధైర్యం చేసుకుని బిగ్ టీవీకి తమ ఇబ్బందులు చెప్పడంతో సమస్య కొంత బయటికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం బిగ్ టీవీ తీసుకెళ్లడం జరిగింది. భీమవరం ఎమ్మెల్యేతో పాటుగా అప్పుడు భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ప్రసారాన్ని చూసినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. సుమారుగా 24,70,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభమవుతున్నాయని కూడా మనకి సమాచారం అందుతుంది. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూసిన భీమవరంలోని ఇక యనమదుర్రు డ్రైన్ కి సంబంధించి ఏదైతే కొంతకాలంగా ఫేస్ చేస్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్లకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల స్టార్ట్ లోపు, నెక్స్ట్ మంత్ లోపు ఖచ్చితంగా ఇవి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రోచ్ రోడ్లకు సంబంధించి అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అధికారులు ఇలాంటి డిసిషన్ తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.